మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితం ఏఐజీ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు దామోదర్ రెడ్డి. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. దీంతో ఇవాళ చికిత్స పొందుతూ మరణించారు. 4వ తేదీ సాయంత్రం సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో దామోదర్ రెడ్డి అంత్యక్రియలు జరగబోతున్నాయి. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు దామోదర్ రెడ్డి. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. అంతేకాదు వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో కూడా ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు దామోదర్ రెడ్డి. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ మనకి అందుబాటులో ఉన్నారు. రమేష్, రామ్రెడ్డి దామోదర్ రెడ్డికి అసలు ఏం జరిగింది, ఏ విధంగా కన్ను మూయటం జరిగింది, ప్రస్తుతం ఎక్కడున్నారు ఆయన, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంది అక్కడ? గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొద్దిసేపు క్రితమే ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా కన్నుమూయడం జరిగింది. రామ్రెడ్డి దామోదర్ రెడ్డి మొత్తం మీద ఇతనికి టైగర్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి అని కూడా పిలుతూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు, సీనియర్ నాయకుడు, 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో తనదైన శైలిలో తనదైన మార్పు తెచ్చుకున్నటువంటి లీడర్ అని చెప్పవచ్చు. తుంగతుర్తి నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆ తర్వాత తుంగతుర్తి రిజర్వ్డ్ కావడంతో కూడా సూర్యాపేట నుంచి గెలవడం జరిగింది. 2009లో వైఎస్ హయాంలో ఐటీ శాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. రామ్రెడ్డి దామోదర్ రెడ్డి పేరు అంటే కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా సీనియర్ నేతలంతా కూడా అని చెప్పొచ్చు. ఆయన మొదటి నుంచి కూడా పార్టీకి వీర విధేయుడిగా వస్తూ ఒక సమయంలో అప్పుడు తెలుగుదేశం సమయంలో జిల్లాలో మొత్తం తెలుగుదేశం ఎమ్మెల్యేలే గెలిచినప్పటికీ కూడా ఏకైక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా గెలిచినటువంటి వ్యక్తి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి. అప్పటి నుంచి కూడా అక్కడ తుంగతుర్తి జలాల కోసం, సాగునీటి జలాల కోసం పాటుపడేస్తారు. జలాల కోసం కూడా తీసుకొచ్చినటువంటి ఘనత, అనేక పాదయాత్రలు కూడా చేసినటువంటి ఘనత ఉందని చెప్పవచ్చు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా స్వల్ప తేడాతో కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై స్వల్ప తేడాతో కూడా ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత అతను కొంతకాలం నుంచి ఒక 4-5 నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. అందులోనే భాగంగా చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే కన్నుమూయడం జరిగింది. అయితే రేపు నుండి పండగ వేళ కావడంతో కూడా వారు కూడా లో ఉంటారు కాబట్టి 4వ తేదీ సాయంత్రం తుంగతుర్తిలోని అతని ఫామ్ హౌస్ లోనే అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నారని చెప్పవచ్చు. కొద్దిసేపటి క్రితమే ఈ వార్త తెలుసుకొని కూడా అతని అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పవచ్చు. అతని కుమారుడు ఎవరైతే ఉన్నారో సర్వోత్తం రెడ్డి కూడా పార్టీలో యాక్టివ్ గా ఉంటూ ఒక్కడే ఏకైక కుమారుడు సర్వోత్తం రెడ్డి కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నాడు. ప్రతినిత్యం కూడా అతను సూర్యాపేట, ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా అక్కడ పార్టీ అతను ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాబట్టి సూర్యాపేట ప్రాంతం గురించి చేస్తున్నారు. ఏదైనా కూడా మొత్తం సీనియర్ నేతలంతా కూడా విశ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కొద్దిసేపు క్రితమే సంతాపం వ్యక్తం చేశారు. జిల్లా ఎమ్మెల్యేలంతా కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రమేష్, ఇప్పుడు ప్రెసిడెంట్ హాస్పిటల్ దగ్గర కానీ ఆయన దగ్గర కానీ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలు ఎవరైనా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే రేపటి రోజునే వెళ్తారా? ఈ వార్త కొద్దిసేపటి క్రితమే తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఏఐజీ ఆసుపత్రిలోనే అక్కడే ఉండడం జరిగింది. అయితే మొత్తం సూర్యాపేట స్వగ్రామానికి 4వ తేదీన రేపు పండుగ కావడంతో కూడా 4వ తేదీ అంత్యక్రియలు జరుగుతాయి. ఇప్పుడు ఆసుపత్రి నుంచి హైదరాబాద్ లోనే ఉన్నటువంటి అతని నివాసానికి తరలించడం జరుగుతుంది. 4వ తేదీ అంత్యక్రియలు జరుగుతారు. కొద్దిసేపటి క్రితమే ఈ వార్త ఇంకా చాలా వరకు కూడా తెలియదు. ఆ సమయంలో కూడా తెలిసిన చాలా వరకు అంతా కూడా అతనికి ఒక టైగర్ అనేటువంటి బిరుదు కూడా ఉంది. నిరంతరం కూడా పేద ప్రజల కోసం పాటుపడడం, ముందుగా కాంగ్రెస్ పార్టీకి ఒక లాయల్టీ వ్యక్తి అని చెప్పవచ్చు. వీరి కుటుంబం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి, వీరి అన్న ఎవరైతే ఉన్నారో సోదరుడు రామ్రెడ్డి వెంకటరెడ్డి కూడా ఖమ్మం జిల్లా మంత్రిగా పనిచేయడం జరిగింది. పాలేరు కాన్స్టిట్యున్సీ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ఇద్దరు కూడా సోదరులు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా వస్తున్నారు. ఇతను కూడా మంత్రిగా పనిచేయడం జరిగింది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ వస్తున్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో, ఒక 3000 ఓట్ల తేడాతో కూడా జగదీష్ రెడ్డిపై ఓడిపోవడం జరిగింది. ఓడిపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉంటూ కూడా మొత్తం అక్కడ సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కొద్దిసేపు క్రితమే అతని మృతి తెలుసుకొని కూడా సూర్యాపేట నియోజకవర్గం, అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గాల్లో కాకుండా జిల్లాలో కూడా చాలా వరకు కూడా. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.